హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త అండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ మరియు ఫ్యామిలీ పెన్షనర్స్‌కు ఇది అత్యంత కీలకమైన మరియు గమనించవలసిన సమాచారం. రాష్ట్ర ఖజానా మరియు ఖాతాల శాఖ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వారు తాజాగా నవంబర్ 26, 2025 అంటే ఈ నెల 26వ తేదీన మెమో నంబర్ 14060 ద్వారా పెన్షనర్ల లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించడంపై స్పష్టమైన ఆదేశాలనైతే జారీ చేశారు. సో, వీరు జారీ చేసిన ఆదేశాల ప్రకారంగా పెన్షనర్స్ తమ జీవన ప్రమాణ పత్రం అంటే లైఫ్ సర్టిఫికేట్‌ను ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ప్రభుత్వం నిర్దేశించినటువంటి సమయంలోనే సబ్మిట్ చేయవలసి ఉంటుంది అనైతే ఈ యొక్క మెమోలోని సారాంశము. ప్రధానంగా చాలామంది పెన్షనర్స్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను చూసి కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్ సాధారణంగా ప్రతి సంవత్సరం నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లోనే, అదే సూపర్ సీనియర్ సిటిజన్స్ అయితే అక్టోబర్ నుంచే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్ అయితే వారి యొక్క లైఫ్ సర్టిఫికేట్‌ను సబ్మిట్ చేస్తూ ఉంటారు. అది చూసి మన రాష్ట్ర పెన్షనర్లు కూడా కంగారు పడి నవంబర్‌లోనే సబ్మిట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈ గందరగోళాన్ని తొలగించడానికే ట్రెజరీ శాఖ ఈ యొక్క మెమోలో స్పష్టంగా అయితే పేర్కొనడం జరిగింది. ఏవైతే పాత నిబంధనల ప్రకారంగా అంటే 2018 మెమో నంబర్ 30421 ప్రకారంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి స్టేట్ పెన్షనర్ అంటే ఏపీ స్టేట్ పెన్షనరు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రతి సంవత్సరంలో జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో మాత్రమే వారి యొక్క యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్‌ను సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుంది. దీన్ని బట్టి రాబోయే అంటే మనకి 2026 ఇయర్‌కి సంబంధించి లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలంటే పెన్షనర్స్ అందరూ కూడా కేవలం జనవరి 1, 2026 నుండి ఫిబ్రవరి 28, 2026 మధ్యలో మాత్రమే తమ లైఫ్ సర్టిఫికేట్‌ని అయితే అందజేయాల్సి ఉంటుంది. అంటే మీకు పూర్తి జనవరి మరియు ఫిబ్రవరి నెలల సమయం అయితే ఉంటుంది. అంతేకాని డిసెంబర్‌లోనే హడావిడి పడవలసిన అవసరం అయితే లేదు. ఈ విషయమై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా ట్రెజరీ అధికారులు, డీటీఓస్, డివిజనల్ మరియు సబ్ ట్రెజరీ అధికారులకు ఎస్టీఓ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలనైతే ఇచ్చింది. పెన్షనర్స్ కార్యాలయాలకు వచ్చినప్పుడు వారికి ఈ తేదీలపైన అవగాహన కల్పించేలాగా ఆఫీసుల బయట బ్యానర్లు, బోర్డులు లేదా కనీసం ఏ4 సైజు పేపర్‌లో ప్రింట్ తీసైనా కూడా నోటీస్ బోర్డులో డిస్‌ప్లే చేయాలని సూచించారు. అలాగే పెన్షనర్స్ అసోసియేషన్ కూడా తమ సభ్యులకు ఈ యొక్క విషయాన్ని తెలియజేయాలని కోరారు. ఇకపోతే ఈ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించడానికి పెన్షనర్స్ నేరుగా ట్రెజరీ ఆఫీస్‌కి వెళ్ళవలసిన పని లేదు. టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో మీరు మీ దగ్గరలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో గానీ, మీ సేవా కేంద్రాల్లో గానీ లేదా ఇంట్లో ఉండే మొబైల్ ద్వారా ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ యాప్, ఫేస్ రికగ్నిషన్ యాప్‌ను ఉపయోగించి గానీ, జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా గానీ సులభంగా జనవరి నెల ప్రారంభం కాగానే ఈ యొక్క ప్రక్రియనైతే మీరు పూర్తి చేయవచ్చు. జనవరి 1వ తేదీ ఎర్లీ మార్నింగ్ నుంచే మనకు 12 ఏఎం నుంచే అవైలబుల్ ఉంటుంది. సో, మీరు ఆ టైంలో నుంచి కూడా సబ్మిట్ చేయొచ్చు. కానీ సాధారణంగా 7 గంటలు మార్నింగ్ ఆఫీస్ టైంకి అన్నీ ఓపెన్‌లో ఉంటాయి కాబట్టి 1వ తేదీనే జనవరి 1నే మీరు సబ్మిట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి దయచేసి ఈ యొక్క ముఖ్యమైన సమాచారాన్ని మీకు తెలిసిన సీనియర్ సిటిజన్‌లకు, అలాగే కొత్తగా రిటైర్ అయిన వారికి మరియు ఎవరైతే ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్నారో ఫ్యామిలీ పెన్షనర్స్ కూడా ఈ యొక్క లైఫ్ సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేయవలసిన అవసరం 100% ఉంటుంది. సో, వారికి కూడా ఈ విషయాన్నైతే తెలియజేయండి. అనవసరమైన ఆందోళన చెందకుండా జనవరి 1 తేదీ వరకు వేచి చూసి, సో, జనవరి 1 తేదీ నుంచి లేదా ఆ తర్వాత ఫిబ్రవరి లోపు ఎప్పుడైనా ఫిబ్రవరి చివరి లోపండి 28 తేదీ లోపల మీ లైఫ్ సర్టిఫికేట్‌నైతే విజయవంతంగా సబ్మిట్ చేసుకోవచ్చు.